హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. అందరికి గుడ్ మార్నింగ్. వద్దే నవ్విస్తుంది అక్క, నవ్విస్తుంది మమ్మల్ని. అగో చూడగో, ఈ బట్టలు వద్దే విడుతుంది, వద్దే జాడిస్తుంది, నేను ఎండేస్తున్నా. హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు దించొచ్చినావా? దింపేసి వచ్చి మంచిగా మాట్లాడతా, నేనే దింపొస్తుంటే కదా సప్న. బండి లేదు కదా, నువ్వు ఎట్లా దింపేసి వస్తావు? ఏమైనా రెండు బళ్ళు ఏమైనా రెండు బళ్ళు ఎటువని మీకే తెలుసు. ఒకటి గిరి తీసుకుపోయినట్టుండ, ఒకటి నాయన తీసుకుపోయింది. మరి ఇంకో బండి నాకు తెలియదు. పెద్ద బండి రైడర్ ఎటు ఓవర్ తీసుకుపోయారు. రైడర్ నిన్న పొద్దున సర్వీసింగ్ ఇచ్చినాం, ఇంకా రాలే. రాత్రి వచ్చేసరికి 1:30 అయింది. ఏడు పోయినాం మరి. మెదక్ నిన్న మెదక్ పోతే, నిన్న మెదక్లో మన సబ్స్క్రైబర్లు ఉండే, మన సబ్స్క్రైబర్లు కలిసిరు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికి పోయి కొద్దిసేపు చేపల కూర వండారు. మేము వస్తున్నాం అని చెప్తే ఇన్స్టాగ్రామ్ నిజంగా ఎంత మంచి ఉపయోగపడుతుంది చూసినాం. మేము ఇన్స్టాగ్రామ్ పోతున్నామని చెప్పేసి అడిగి పోయినాక స్టోరీ పెడితే చూసి మన వాళ్ళు ఫోన్ చేసి మీరు ఇక్కడ వరకు వచ్చి ఖాళీ ఎట్లా పోతారని చెప్పి ఇంటికి పిలిచి చేపల కూర వండి తినిపించి పంపించారు. వచ్చేసరికి ఒకటి అయింది. నేను, రాజుగాడు, శేఖర్ గారు, నరసింహ నలుగురం పోయినాం. ఓకే. నిన్న మీ ప్రయాణం మంచిగా అయిందా? మంచిగానే అయింది. ఇద్దరు గట్టిగా మాట్లాడు సప్న, ఇంకా ఓలే కోపం. మంచిగానే అయిందని చెప్తున్నాగా. మరి గెలు మెల్లగా మాట్లాడుతున్నావు. మంచిగానే. నువ్వు నవ్వాలి సప్న, నీ నవ్వే అందం. నీ నేను ఫేస్కి నీ ముఖానికి ముఖమే అందం. నేను నవ్వొచ్చినా ఆపుకుంటా. ఎందుకు? అంతే, కేవలం నీ వల్లనే. నేను నువ్వే చేసావు మొత్తం. నా సంతోషాన్ని మొత్తం చెడగొడుతుంది నువ్వే. నేనేమన్నా సప్న? నువ్వే, కేవలం నీ వల్లనే. నేనేమన్నా చెప్పు. నువ్వేమను అనేటివన్నీ అంటనే ఉంటావు. మళ్ళీ నేనేమన్నా, అయ్యా నేనెందుకు, అయ్యా నేనేమన్నా అన్నట్టుగా. అట్లా అనొద్దు. కానీ ఇప్పుడు పోయిందా పాప స్కూల్కి? పోయింది. మరి కనీసం లేపితే నేనన్నా డ్రాప్ అనికి లేదేమో. డ్రాప్ అనికనే లేదు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నీకే. శిరీష, గుడ్ మార్నింగ్ రా. లేచినావా రా? అయిపోయిందా పని అంతా? ఏమేమైపోయింది ఇప్పుడు? అన్నం అయింది, కూర అయింది, తినడు ఒకటే లేదు. వాష్రూమ్లో లైట్ బంద్ చేయలే? బంద్ చేయలే. బంద్ చేసే అక్క, ఏం కాదు, బంద్ చేసే. ఏం కాదు, అప్పుడప్పుడు ఆట ఆటి అలా జ్యోతిని అట్లా ఇట్లా పెడతాను కూడా మాట్లాడు. సో యాక్చువల్లీ ఏమైందంటే నిన్న నుంచి తొండ దిగిపోయినట్టే, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఆ తొండ అప్పుడప్పుడు చెప్తున్నా కదా, కేవలం నా తొండ ఎక్కేయడానికి కారణం నీ వల్లనే. కేవలం నేను మొత్తం చెడిపోయిన, నా చెడ్డ పేరు వచ్చేది కూడా కేవలం నీ వల్లనే. పేరు వచ్చింది, మంచి పేరు సప్న నీకు. ఎవరో ఒకరంటే అయిపోదు, మంచి మంచి పేరు ఉంది నీకు. ఓకే, థ్యాంక్ యూ. స్వప్న ఒక మంచి ఇంటి కోడలు, స్వప్న ఒక జాయింట్ ఫ్యామిలీ కిల్లర్, స్వప్న ఒక జాయింట్ ఫ్యామిలీ కిల్లర్నే కదా. పిల్లర్ స్వప్న, పిల్లరే అన్నా నేను కూడా. క్రియాన్స్ లేచిండా? ఆయన మబ్బులే లేచిండు, మళ్ళీ ఇవాళ లేచి మళ్ళీ వండబెట్టినాం. మళ్ళీ వండబెట్టినాం, జస్ట్ ఆడుకోవాలి. ఆయన పొద్దున్న లేచినాక ఆడుకుంటే బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది తెలుసా. మమ్మల్ని నడిపిస్తాడు. ఈ టైంకి ఆమె కూడా స్కూల్కి పోకపోయేది, మళ్ళీ నువ్వే దింపచ్చుటోని. అర్థమవుతుందా? ఈరోజు నుంచి ఎగ్జామ్స్ రేపటి నుంచి అనుకుంటా. 13th అని చెప్పారు, కానీ ఇంకా టైం టేబుల్. పరిస్థితి ఏంటి? పెళ్ళి పోవాలి. పోదామా కాదు, పోవాలి అంతే. ఈరోజు పోవాల్సిందే. ఈరోజు పోయి పెళ్లి కొడుకుని చేసి, యాక్చువల్లీ ఈరోజే పెళ్ళి, నిన్న కాదు, రేపు కాదు పెళ్ళి. అదే నిన్ననే పోయి సాయంత్రం పోయి పెళ్లి కొడుకుని చేసి వచ్చేది ఉండే సప్న అంటున్నా. నువ్వు అట్లా అనలే, యాక్చువల్లీ ఈరోజు పోయేది ఉందన్నావు కదా. అంటే బాగా పెళ్లి రేపు అనుకొని సడన్ గా ఈ రోజు ఏమో పోవాల్సిందే ఈరోజు పోయి నైట్ అక్కడ ఉండి పెళ్లి కొడుకు. అదే ఈ రోజు పెళ్లి అయిపోయినాక మళ్ళీ ఇంటికి పోయి పెళ్లి కొడుకుని చేసేసి. ఇన్స్టాగ్రామ్ లో కూడా నా నెంబర్ పెట్టి మా నెంబర్ అడిగిండు. నేను ఊరో అనుకుని వదిలేసిన నెంబర్ పెట్టి అన్న ఒకసారి ఫోన్ చేయవా అని కూడా చెప్పిండు. నేను ఊరో అనుకున్నా, నవీనంటే కిలో ఊరో అనుకున్నా. కానీ మరి గన్ని మెసేజ్ ఇన్స్టాగ్రామ్ ఎన్ని మెసేజ్ వస్తాయి తెలుసా? ఒక రోజుకి వచ్చేసి ఒక 200 మెసేజ్లు వస్తాయి. ఓకే, ఇంకా సప్న చూపియాలా నీకు? ఇప్పుడు నేనేమంటున్నా బావా, సరే అని నమ్ముతున్నట్టు లేదక్క, అట్లా చెప్తున్నట్టు. సరే నమ్మినద్దురా, నమ్మకం లేదు దొరా, నమ్మకం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. నా సంతోషానికి మొత్తం నువ్వే, నా ఆనందాలను అన్ని కోల్పోతున్నా నీ వల్ల, కేవలం నీ వల్లనే. చిన్న చిన్న కోల్పోతున్నా నీ వల్ల. అదే మరి నీ వల్లనే కేవలం. ఏం సినిమా? నాకేం తెలుసు? నేను ఏమన్నారా? నాకేం తెలుసు బావా?
ఇప్పటి నుంచి సారీ నిన్ను బావాని విలుగా ఏ పిల్లగాని పిలుస్తా ఏ పిల్లగాని పిలుస్తావా ఏం లేదక్క ఏ పిల్లగా ఇక్కడ రానంట అంతే నీ ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకో చెప్తా ఆయనని బావాని విలువద్దట ఏ పిల్లగాని విలువమంటుండని చెప్తా నేను విలువ నేను ఏ పిల్లగా అంతే ఏ పిల్లగా పిల్లగాని పిలిచినట్టు దక్క వద్దు బాగాలేదు అంతే అంతే లేకపోతే ఓయని పిలుస్తా ఏ లేకపోతే ఇక్కడ రాని పిలుస్తా అంతే పిల్వా చెప్తారా అవునా పిల్వా అవునా అవునా అమ్మ పిలుస్తున్నా సామి ఇక్కడ రా అని చెప్పిన ఇప్పుడు లేకపోతే మమ్మనేమో నా పేరు పిలుస్తుండే అమ్మనే అంటే వాళ్ళిద్దరు డైరెక్ట్ పేరు పెట్టి పిలుచుకోరు మరి ఎవరైనా పేరు పెట్టి పిలుచుకోరు అందుకే పేరు పెట్టి పిలవకుండా బావ అని ఒక పదం ఉంది ఆ బావ అనే పేరుతోటి పిలుస్తారు అవునమ్మా నేను ఊకే అంటే నేను పెట్టక ముందుకు ఎట్లా పిలుచుకోరు అంటే నవ్వుతుండే కదా మరి ఇప్పటి నేను వచ్చినాక కూడా సామి ఇక్కడ రా స్వామి ఇటు పోదాం దా స్వామి అటు పోదాం దా స్వామి అనే పిలిచింది నాన్న కూడా అట్లా పిలుస్తుండే అమ్మను కూడా అట్లా పిలిచి స్వామి ఇక్కడ రా స్వామి పెద్ద కొడుకు ఎవరు ఇక్కడ రా అని చెప్పి మరి ఇప్పుడు నేను నిన్ను ధ్రువు కాని వీళ్ళు అన్నా చెప్పు అవునా అవునా అదే మరి అవునా నేను చెల్ల పిలుస్తా చూడు ఓయ్ ఓయ్ అని చెప్పి గిరిని నేను కూడా నేను అట్లా వీళ్ళు అన్నా అవునా అదే మరి చెప్పు అవునా అందుకే ఇప్పటి నుంచి నీ పేరు ఓయ్ పిల్లగా అంతే తప్పు అట్లా పిలవద్దు సరే అది నీ ఇష్టం నేనేమని పిలవాలి నేను మంచిగా పిలిచిన ఏమని నేను బావాని మంచిగా పిలిచిన నేను ఇన్ని రోజులు వాళ్ళు ఎవరో అన్నదని చెప్పి నీకు నచ్చలేదని అని చెప్తే ఇన్ని రోజులు ఇప్పుడు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా బావా 7 సంవత్సరాల నుంచి నేను నిన్ను పిలిచిన మరి నీకు ఏ ఒక్క రోజు బావాని పిలుపు నీకు నచ్చలేదా 7 సంవత్సరాలు కాదు నా పెళ్లి కాక ముందు నుంచే పిలిచిన నేను నిన్నట్లా అవునవును నువ్వు పిలిపించుకున్నావు అట్లా అవునవును మరి ఇప్పుడు ఏమైంది మరి ఒక 2-3 అన్నారని చెప్పి వాళ్ళ కోసం నువ్వు మారిపోతున్నావు నన్ను మారుస్తున్నావు అట్లా కాదు అట్లా కాదు మరి అంత మంచిదే చెప్పను అట్లా కాదు అట్లా కాదు చెప్పు బావ ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా క్వశ్చన్ చేస్తున్నా ఆన్సర్ ఇయ్యి నాకు దగ్గర మైక్ ఉంది నీవే దగ్గర పెట్టుకో వినిపించదు కదా 2 పెడితే మంచి క్లారిటీ ఏం లేదు మంచిగా ఉంది అంతా ఇప్పుడు టిఫిన్ చేద్దామా ఆకలి అవుతుంది ఏమండారు నైట్ అన్నం ఉంది తాలింపా అన్నం ఉంది నా వంతు అట్లా పెట్టినావా నీ వంతు ఉంది నీ వంతు అన్నం తినే కాకరకాయ కూర ఉంది నీ వంతు అన్నం నీ వంతు అన్నం ఉంది తినేసి కాకరకాయ కూర అనే బదులు తినేసి కక్కేసి అన్నట్టు పోతుంది అది నీ వంతు అన్నం ఉంది నీ వంతు కాకరకాయ కూర ఉంది వేసుకొని తినేసి నేనేనా మేమే తినే మేము రాత్రి తినేసినాం మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేసుకొని తింటాం మంచిగా ఉంది కథ వద్దా మరి అందరు కలిసి తినాలి స్వప్న అదే అట్లా తాగు మరి మేము చేసుకున్నాక మేము అది తింటాం నువ్వు అది తిను వావ్ జెండా కలర్ అయితే స్టార్ట్ చేసారు మన వాళ్ళు పొట్టకడ సేమియా అవుతుంది మన ఎలా సేమియా ఉప్మా సరిపోతుంది మరి అది సరిపోదా మొన్న వేసి కొద్దిగానే వేసారు రోజు వేసి అందుకే ఈరోజు ఎక్కువ చేస్తున్నావా ఎక్కువ వేసినా కదా లూజ్ చేయండి పోయేంత గట్ట అంబలు ఉంది అంబలు వంకాయ పొద్దున మెల్లగా జర ఆ సౌండ్ ఎక్కువ పడుతుంది మనకు ఇది వచ్చరా అట్లా వస్తుంది మరి ఆ ప్లాస్టిక్ గంటే వాడు ప్లాస్టిక్ గంటే ఏ గంట వాడినా సౌండ్ అట్లనే వస్తుంది ఇక అందుకు అది సేమియా ప్రాబ్లం అంట నేను ఇప్పుడు గంట సప్పుడు కూడా చేస్తారు ఇక తొందర కానీ టిఫిన్ చేసాక పని ఉంది మనకి ఇప్పుడు బట్టల బాసన అయిపోయిన తర్వాత రెడీ అయ్యి పెళ్ళికి పోవాలి పెళ్ళి అయిన తర్వాత ఆడ తినేసి అందరు చుట్టాలని కలిసేసి వస్తే అయిపోతుంది రామల్లికి పోదా రాంప్రసాద్ వాళ్ళ ఇంటికి క్యాన్సల్ ఎందుకు 7 అవుతుంది వాళ్ళ ఇంటికాడ 11 o'clock ఫంక్షన్ మనం ఇక్కడికి వెళ్ళి సిటీకి ఎప్పుడు పోతాము మళ్ళీ సిటీకి వెళ్ళి పెళ్ళికి ఎప్పుడు అటెండ్ అయితే పని చేద్దాం ఫస్ట్ సిటీకి పోదాం కలుద్దాం వచ్చి పెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చేద్దాం 2 పనులు అయిపోతాయి ఏసీ కారే తీసుకోదాం రాజధాని తీసుకోదాం నాకు తెలియదు మీరు తొందరగా పని చేసుకుంటే ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది మీరు ఇట్లా లేట్ చేసిన అనుకో గీనే కానీ పెళ్ళి మెల్ల ఫిక్స్ అయినా మరి అందుకే నేను చెప్పిన ప్లానింగ్ అయితే ప్రకారం చేద్దామని నేను అంటున్నా మరి ఇదే ముక్క కొంచెం ముందు తీపడిన బట్టలు కూడా ఉండేసేదాన్ని ఇప్పుడు విండిపోరు నీళ్ళు వస్తుంది అన్ని పట్టి పెట్టిన ఇప్పుడు ఇది ఇది ఎంతసేపు 5 నిమిషాల పని అది తొందర చేసి అట్లనే అనిపిస్తుంది మీకు 5 నిమిషాలే మరి రోజు చూసలేము మేము ఎంత చేసి ఏం చేస్తున్నాను అల్లం కట్ చేసినాం అల్లం అయింది కదా సేమియా ఉప్మాలకి అది దంచేయాలి అట్లా కట్ చేసి తింటప్పుడు రాదా స్పూన్లకు
మంచిగా ఉంటది రానికే కట్ చేసింది అట్లే ఉంటుందా మరి అమ్మ చీజ్ అవుతుంది ఎందుకైతే నీకు అల్లం మంచిది తింటే అదే కారం కారం అవుతుంది అన్ని కలుస్తాయి కదా ఇట్లా అరే ఇంక ఇట్లా తుక్కు తుక్కు కొట్టు తుక్కు తుక్కు నేను అదే అంటాను తినేటప్పుడు వస్తూ ఉంటుంది కదా నేను నోట్లకు ఎట్లయినా వస్తుంది అది ఇంకా చిన్న చిన్నగా చేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది అది కొత్తగా వేస్తుంది సార్ ఎందుకు ఏం లేదు వేస్తాం మొన్న మార్కెట్లో తీసుకొచ్చినాయి అట్లనే ఉంది నువ్వు మాట్లాడతా క్రియాన్స్ తోటి మాట్లాడు బావా ఇగో మైకి గుంటుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు శిరీష కొంచెం కరివేపాకు తెంపుకురావాలా అదని కరివేపాకు తీసుకురామన్నారు. శిరీష చెప్పింది నీకు కాదు. అరే నువ్వు పోతా శిరీష బయటకు వెళ్ళింది ఆల్రెడీ. నేను పోతా తీరా. నాన్నగా ఉంటే నాన్న చెప్పుకొస్తుంది. అయితే ఈ కరివేపాకు మనకి ఎంత మంచి ఉపయోగపడుతుంది తెలుసా? అందరు వస్తారు ఇదే గల్లీకి వచ్చి. కానీ ఇప్పుడు చూడని కూడా మంచిగా వచ్చింది ఇక్కడ. సూపర్ అంటే సూపర్ ఉంది చూడు. వావ్ మస్తు ఇదేమంటారు లేతగా ఉంది, లేతగా. దాంతోపాటు మంచి కలర్ కూడా వచ్చింది. ఒక 3 రకాల కంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది. అది ఎన్ని రెక్కలు? 3. ఆల్రెడీ 3 తెంపిన. ఇంకోటి తెంపు. ఇంకొకటి తెంపుతా. అంటే ఫ్రెష్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ తెంపుకొని రోజు అంతే పని. ఇక్కడ తెంపుకోవాలి, అట్లా వేసుకోవాలి. ఈ గల్లెలు మా వదినోళ్ళు ఈ ఇంటోళ్ళు మంచిగా యూజ్ చేస్తారు దీన్ని. అబ్బో గాలి ఘోరంగా పెడుతుంది అందులో. చల్లగా ఉంది వాతావరణం. మొన్న మా ఎండ ఘోరంగా కొట్టింది కదా. కానీ వర్షం పడుతున్నా, వర్షం కూడా అర్థమవుతుంది నాకు. వర్షమా? మేబీ ఈ 2-3 డేస్లో పడుతుంది. యాక్చువల్లీ చెప్పినది నీకు చెప్తా, వర్షం కూడా చెప్తారా నాకు. యాక్చువల్లీ అప్పుడు ఏంది మన దానికి పడిపోవాల్సి ఉండే. శివరాత్రికే పడాలి, కానీ శివరాత్రికి పడలే. నీ గుండె గూటీలో యార్ సప్నా. ఏ క్రియాంశమ్మ బయటకు ఎందుకు వచ్చినావమ్మా? ఇగో అరే ఏం చేసుకుంటావు ఇదంతా? మళ్ళీ కొనుక్కొస్తుంది. అరే నేను మంచిగా 4 ఎంత అంటే నువ్వు ఖరాబ్ అవుతుంది. నేను వద్దానా? ఇగో నీ గుండె గూటీలో. సో టిఫిన్ రెడీ అవుతుంది. మన బండి వచ్చింది. వాషింగ్ అయిందా? బండి ఎప్పుడైనా టైం టు టైం సర్వీసింగ్ ఇస్తే మంచి లైఫ్ ఉంటుంది, మంచిగా పికప్ కానీ మంచిగా ఉంటుంది. ఇది కొన్ని రోజులు లేట్ అయింది మనకు. రీడింగ్ చూసుకోవాలి ప్రతిసారి అంటే మనం 13,000కి ఇవ్వాలి. 14,700 అవుతుంది. 1000 కిలోమీటర్కి అవునా? చూసినావా? ఏంది ఆయిలా? నాకు అదే భయం అవుతూ ఉంటుంది. నేను చెప్తున్నా అదే అన్న, మంచిది బండి దొరికింది. మంచి బండి దొరికినప్పుడు మంచిగా కాపాడుకుంటే మనకు మంచి లైఫ్ ఇస్తుంది బండి. సరే ట్రైల్ అయితే ఇష్టం. అరే స్టార్ట్ అవుతలే. సైడ్ స్టాండ్ చూడు. రైట్. అది కొంచెం అటు ఇటు ఉన్నారా? యాక్చువల్లీ ఈ బండి సామాన్ దొరకదట ఈ టెంకాల. అంటే కొత్తగా వచ్చిన బండి కదా, సామాన్లు దొరికాయట. పొరపాటున ఏదైనా పార్ట్స్ ఏమైనా ఊగిపోయినా కానీ ఏమైనా కూడా మనకు పార్ట్స్ దొరికాయి. వావ్ స్మూత్నెస్ సూపర్ ఉంది. ఈ బండికి నచ్చేది ఏంటంటే సౌండ్, డడ్డ సౌండ్ వస్తుంది. బాగుంది, స్మూత్నెస్ మస్తుంది, బండి పికప్ మస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, సూపర్. అంబలి ప్రిపరేషన్ అయిపోయింది. అంబలి తాగుతా ఉన్నాం. నువ్వు తాగ జ్యోతి? నేను తాగిన అప్పుడే. యాక్చువల్లీ జ్యోతి ఇవాళ ఒక పొద్దు ఉంటా అనుకుంది. అమ్మా ఇవాళ ఎందుకన్నా ఒక పొద్దు? వర్షం వస్తలేదుగా, అది ఎండ వస్తలేదు. ఎండ రాకపోతే ఒక పొద్దు అట. చలి పెడుతుంది బయటికి పోతే. వెదర్ మొత్తం చేంజ్ ఆగదు, ఎండకు ఆగదు, వర్షానికి ఆగదు. ఎందుకు జ్యోతి నువ్వు? అది ఎందుకో కానీ ఇక బయట పోతానైతే చల్లగా వస్తుంది గాలి. మొత్తం వెదర్ అంతా చేంజ్ అయింది. 12 గంటలకు కరెంట్ పోయింది. బయటకు పోయినాం. చిన్న లేచింది. మేమిద్దరం బయట ఉన్నాము. నాన్న అప్పటికే బయటకు వచ్చినట్టుండు పైన. అరే వాన వచ్చేటట్టుందిరా, బట్టలు తీయరి అని చెప్పేసి చెప్పింది. ఇక చెప్తే మళ్ళీ బట్టలు తీసి మళ్ళీ ఈడేసి పడుకున్నాం. ఇక కరెంట్ వచ్చింది.
12 గంటలకు మళ్ళీ పొద్దుగాల చినుకులు పడినట్టుండే కొన్ని కొన్ని. వాన ఎట్లా కొట్టాలంటే ఇయ్యర మేర కొట్టాలి. మయ్యర కొడితే ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఎట్లయితుంది? ఏమవుతుంది? గట్టి కొట్టిపోవాలి ఒకరోజు. అంటే ఒక్కరోజు కొడితే ఏం కాదు కానీ ఈసారి వర్షాలు ఇట్లుంటాయి. లేకపోతే ఆ ఉక్కపోతే ఇట్లా ఘోరంగా ఉంటుంది జ్యోతి. ఇవాళ కొంచెం చల్లగా అయినా కూడా కాదురా, ఇప్పుడు అసలు వర్షమే వాళ్ళే కదా, కానీ వేప చెట్లు మొత్తం పచ్చగా ఎట్లా కావచ్చు అవి? వేప చెట్లు ఇంకోటి బుడ్డోని గిడ కట్టినాం చూడు, దాని ఏమంటారు, కానుగ చెట్లు, అవన్నీ పచ్చగా ఇది ఎట్లా అవుతుంది? అవుతుంది. ఎండాకాలం అయిపోయిందిగా. ఇంతవరకు వాననే కొట్టలే, వాన నీళ్ళే వాడాలి, నీళ్ళు వాడడం ఎట్లా వస్తాయి? అంటే ఎప్పుడు పోసిన నీళ్ళు ఇప్పుడు వచ్చినాయేమో. నువ్వు టీచర్ ఎట్లయినా తెలియదా? సప్న నవ్వుతుంది ఆడికెళ్ళి. నిజంగా సప్నకి మీకు పడతలేదు ఈ మధ్య. ఎట్లా అంటే టామ్ అండ్ జెర్రీస్ అంత సీన్ లేదా? మాకేం కాలే, మేము మంచిగానే ఉన్నాం. అట్లా అంటే వాళ్ళ ఫేస్లో అర్థమవుతుంది అని ఇంకో కింద ఒక కామెంట్ మళ్ళా నిన్ననే చూసిన నేను. అది ఏమని అంటే వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా, మధ్యలో ఎందుకు అట్లా చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు విడదీస్తున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. కామెంట్ వస్తే వాళ్ళ ఫేసులు చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకొకళ్ళు పెట్టారు. పోనీలే, వాళ్ళు మంచోళ్ళు. కానీ వీడియోలు చూడకపోతే మీకే పెండింగ్ అవుతా ఉన్నాయి. నిన్న ఒక అక్క ఫోన్ చేసి 4 రోజులు అవుతుందట వీడియోలు చూడక. మబ్బులో 4 గంటలకు వేసిందట. 4 రోజుల వీడియోలు మొత్తం 6 గంటల దాకా చూసిందట. 2 గంటలు పొద్దునే సాయంత్రం ఈరోజు ఏమైందని. అందుకని నేను ఏమనుకుంటా అంటే పెండింగ్ పెట్టుకోవద్దు. అంటే పాప మా అక్కకు నెట్ బ్యాలెన్స్ అయిపోయిందట, లేక చూడలేదట. దాని తర్వాత వేసుకున్నాక మొత్తం చూసిందట, ఉన్న డేటా మొత్తం ఇటే అయిపోయిందట. ఆ రోజుది సాయంత్రం దాకా ఉండాల్సిన డేటా పొద్దున్నే అయిపోయిందట. మళ్ళీ నైట్ వచ్చే వీడియో రేపు పొద్దున చూస్తుందట. ఇక అంటే అందుకనే ఎప్పుడెప్పుడు చూసుకున్నాం అనుకో పెండింగ్ ఉండకుండా ఉంటుంది. మళ్ళీ ఏదనేది లైవ్ ఉంటుంది. ఈ రోజుది రేపటిది ఈ రోజు చూసినాం అనుకో అర్థం కాకుండా ఉంటుంది, మేము ఏం చేస్తున్నామో తెలియకుండా ఉంటుంది. అంటే అందుకనే పెండింగ్ పెట్టుకోకుండా డైలీ చూసేసారు అనుకో మంచిగా ఉంటుంది, మాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. మీ అందరికి వన్స్ అగైన్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూస్తున్నందుకు, మాకు సపోర్ట్ చేస్తున్నారు.